మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎగ్జామ్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ ఇష్యూపై స్పందించారు ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్. లీకేజీతో అర్హులైన విద్యార్థులకు నష్టం జరగకుండా ఎగ్జామ్ రద్దు చేసినట్లు తెలిపారు. సీబీఐతో విచారణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ఇక త్వరలోనే మళ్లీ నీట్ యూజీ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. దీనికి ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయడం లేదని తెలిపారు ఎన్టీఏ డీజీ. కేంద్ర సర్కార్ అసమర్థతతోనే నీట్ పేపర్ లీక్ అయిందన్నారు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ చేతకానితనంతో 22 లక్షలకు పైగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. పిల్లల చదువుల కోసం లక్షలాది రూపాయల అప్పులు చేసిన తల్లిదండ్రులకు మోదీ సర్కార్ ఏం చెబుతుందని ప్రశ్నించారు. ఎన్డీఏ పాలనలో డబ్బున్న వారు ప్రతీదీ కొంటున్నారని ఫైర్ అయ్యారు. దేశంలో మోదీ పాలన అమృత కాలం కాదని అవినీతి పాలన నడుస్తోందన్నారు రాహుల్. మిషన్ మోడులో పనిచేసి రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కొనుగోలు విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్లకు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. పార్టీ బలోపేతమే ప్రధాన అజెండాగా సీనియర్ నేతలతో చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వం నమోదు ప్రాసెస్, పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై దిశానిర్దేశం చేశారు కేసీఆర్. లాంగ్వేజ్ స్కిల్స్ తోనే జాబ్స్ వస్తాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. నర్సులు పేషెంట్లకు ఇచ్చే కాన్ఫిడెన్స్ తోనే సగం రోగం తగ్గుతుందన్నారు. హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో జరిగిన టామ్కామ్ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి వివేక్. జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న విద్యార్థులతో మాట్లాడారు. జర్మనీకి వెళ్లాక మరిన్ని అవకాశాలు వస్తాయన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని సూచించారు మంత్రి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో 2వ విడత ఇందిరమ్మ ఇండ్లను లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు పొంగులేటి. గతంలో తప్పులు పునరావృతం కాకుండా పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలన్నారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని స్థలాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ముఖ్యమైందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పేదరికమే అర్హతగా లబ్ధిదారుల ఎంపిక చేపడుతున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని స్పష్టం చేశారు. తాము ఎలాంటి భేషజాలకు పోవడం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామన్నారు. కలెక్టర్లు ఈ పథకాన్ని క్షేత్రస్థాయిలో మరింత విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. జూన్లో సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి దామోదర. ప్రస్తుతం కొన్ని ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయని, ఆ పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బాధితుల ప్రాణాలు నిలిపే గొప్ప హాస్పిటల్గా టిమ్స్ ను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. సనత్ నగర్ టిమ్స్ లో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్ ను పరిశీలించారు మంత్రి దామోదర రాజనరసింహ. బంగారం కొనవద్దని ప్రధానమంత్రి మోదీ చేసిన విజ్ఞప్తి విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆత్మనిర్భర స్ఫూర్తితో కూడుకుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన ఉద్దేశాలు స్వచ్ఛమైనవి కాబట్టి ప్రజలు కూడా ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇందిరాగాంధీ ఇలాంటి విజ్ఞప్తి చేసినప్పుడు ఎవరూ వినలేదని తెలిపారు. చివరికి ఆమె 1968లో బంగారు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చిందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ మాట్లాడిన స్పీచ్ పై ఇండియా కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రారావు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను వాడడమనడంలో తప్పే ఉందని ప్రశ్నించారు. యూరప్ దేశాల్లో పబ్లిక్ ట్రాన్స్పోర్టే అత్యధికమని వివరించారు. వోకల్ ఫర్ లోకల్, స్వదేశీకి ప్రియారిటీ ఇవ్వమని మోదీ చెప్పడాన్ని ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కేంద్ర సర్కార్ చెలగాటమాడుతోందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. నీట్ పేపర్ లీక్ అయి ఏకంగా పరీక్షనే రద్దు చేయాల్సిన పరిస్థితి రావడం కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడం ఎన్డీఏ సర్కార్కు చేతకావడం లేదన్నారు.
పరీక్షకు ముందు రోజే 100కు పైగా ప్రశ్నలు లీక్ కావడం వ్యవస్థలోని లోపాలను బయటపెట్టిందని తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయిని విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందని ఆరోపించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ధాన్యం కొనుగోలు లేక రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బండచెర్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు హరీష్ రావు. అసోంలో పర్యటించారు సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. హిమంత బిశ్వశర్మకు విషయం చెప్పారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సహా ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి రామ్మోహన్, మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు.